హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు పీవీజే గార్డెన్. ఈరోజు గార్డెన్ క్లీనింగ్ అంటే మొత్తం మొక్కలన్నీ పాత మొక్కలు చచ్చిపోయినవి ఇగో చూశారు కదా. మన వర్షాలకి శుభ్రంగా ఇది సంపింగ్ మొక్క అండి, చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ తీసుకుని వేయాలి. ఇంక ఈ పాత మొక్కలన్నీ ఒకసారి తీసేస్తున్నాయి, ఇంకేమీ రావన్నమాట. ఈరోజు ఈ గార్డెన్ క్లీన్ చేస్తున్నాము. ఇంకా చాలా పని ఉన్నదిలేండి, చెయ్యాలి, తప్పదు. ఇవన్నీ లాగేస్తున్నాము. మొత్తం ఏమి ఉండవట్లేదు. నేను చూడండి ఎలా లాగేస్తున్నాను. వీటికి మళ్ళీ పోషకాలు ఇవ్వకపోతే ఇంకా పని చేయవండి. మొక్కలన్నీ పోషకాలు లేక పాడైపోయాయి. ఇంకా పువ్వులోని మళ్ళీ కొత్తగా అన్నీ వేసుకోవలసిందే. నేను ఇగో మామిడి చెట్టు చూసారు కదా ఎలా అయిపోతున్నాయో. ఇగోండి డ్రాగన్ ఫ్రూట్ చూసారా ఎలా పాడైపోయిందో. చూసారు కదా శుభ్రం పాడైపోతున్నాయి డ్రాగన్ ఫ్రూట్ కూడా. ఇది ఎలా చూడండి. బోల్డ్ పని ఉందండి మళ్ళీ నాకు. స్టార్టింగ్ మొక్కలు వేసేటప్పుడు ఎంత బాధపడి చేశానో ఇప్పుడు అంత పని. మళ్ళీ ఇవన్నీ తీసుకోవాలి, మళ్ళీ అన్నీ కొత్తగా వేసుకొని రావాలన్నమాట. ఇది తులసి మొక్క, ఇది ఉంచేద్దాం. ఇదిగోండి రండి, మా బాబు మనవాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను రండి. నాకు హెల్ప్ మా మనవడు చేస్తున్నాడు. కిందని మట్టి ఇదంతా నాచు ఇవన్నీ పడిచాయి కదండి. ఇగో చూడండి వీటితో పాపం శుభ్రంగా అన్ని గీసి పెడుతున్నాడు మొత్తం అంతా. మనవరాలు వీడియో తీస్తుంది అనమాట. ఇప్పటికి ఇవన్నీ మేము మొత్తం చాలా వరకు ఇవన్నీ పీకేయాలండి, ఏవి ఉంచడానికి లేదు. అన్నీ పీకేస్తున్నాను, ఇవన్నీ కట్ చేసి తీసుకోవాలి. పురుగు పట్టేస్తున్నాయి విపరీతంగా. చూడండి కష్టపడి ఇవన్నీ చేసుకున్నానంటే ఇప్పుడు మళ్ళీ కష్టపడి అన్నీ పీక్కోవాల్సి వస్తుందండి. ఏం చేస్తాం. ఈ వర్షాలు మరి ఈ సంవత్సరం మనకి ఈ వర్షాలు చాలా ఘోరాలు. ఇంకా నయ్యవేలండి, మనం వీటికే బాధపడిపోతున్నాం. రైతులు ఇంకెంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు సూసైడ్ చేసుకున్నారంటే మరి చేసుకోరండి. ఇన్ని బాధలు వాళ్ళు పడే, ఎన్నో కష్టాలు పడి అన్నీ చేస్తే పంట ఒక్కసారి పోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. మనకి ఈ మొక్కలకే మనకి బాధ అనిపిస్తే వాళ్ళకి ఎంత బాధ ఒక్కసారి ఆలోచించండి. ఇదిగోండి శుభ్రంగా ఎలా అయిపోయి చూడండి. ఇంకా వాళ్ళ మీద మనమే బెటర్ అనుకొని ఏదో అలా ఇచ్చేసుకోవడం తప్పించి ఇంక చేసేది ఏమి లేదు. ఇదిగోండి చూడండి, ఈ ద్రాక్ష మొక్కకి ఇటువంటి ఆకు వస్తుంది కదా, ఈ ఆకు అంతా మనం కట్ చేసేసుకోవాలి. ఇలాంటి ఆకులు, ఈ ఆకులన్నీ బోల్డ్ పని ఉన్నదండి. ఇది అలా చూడండి, అదంతా మొత్తం అలాగే చూపించాం. ఏర్పాటు నీళ్ళు పొయ్యలేదా నిన్న? ఇగోండి చూడండి అన్నీ లాగేస్తున్నాం శుభ్రంగా. ఇగో చూడండి సూపర్గా బాగా వస్తుంది. ఏమైనా కాయలు వస్తాయేమో చూద్దాం ఈ సంవత్సరం. అసలు ఈ పాటికి కాయలు రావాలి కానీ ఇంత వేగంగా రావేమో. వచ్చే సంవత్సరానికి కానీ వస్తుందేమో. చూడండి గుబూరుగా ఎంత బాగుందో. ఇది ఒకటి మాత్రం అందంగా కనిపిస్తుంది మాకు. ఇంక ఇవన్నీ చూసారా
ఈ పాదులు చూడండి కాయలు వచ్చి మురిగిపోయి శుభ్రంగా ఇగో చూడండి ఎందుకు ఇగో కాయలు వస్తున్నాయి ఇట్రామా ఇవి కాయలు వస్తున్నాయి మురిగిపోతున్నాయి ఇంక ఈ పాదులు మొత్తం ఇంకా తీసేసి మళ్ళీ ఇగో చక్కగా కాయ వస్తుంది కానీ ఉంచుదాం అనిపిస్తుంది మళ్ళా సర్లే ఉంచుదాం కాయ వస్తుంది కదా మనసు అప్పట్ల చూద్దాం తీసేయడం ఎందుకు చూడండి అలాగా కట్ చేసేస్తున్నాను ఈ సీమ దుంపలు అండి దుంపలు స్టార్ట్ అయిపోయాయి కానీ పండగకి కోసుకోవచ్చు అనేసి సంక్రాంతికి అయితే ఇంకా బాగా వస్తాయని చెప్పి ఉంచాను అన్నమాట ఇందులోనే బీరపాదు అది చూడండి ఎలా అయిపోయిందో శుభ్రంగా పాడైపోయింది బీరపాదు చూడండి ఈ బీరపాదు ఇంకా తీసేస్తాను కాయలో ఏం కనిపించి అబ్బో ఉందండో ఈ కాయ వచ్చింది చూడలేదు ఓ పెద్ద కాయ ఉందే అయినా తీసేస్తానులేండి ఈ కాయ తీసి ఇదే పచ్చడి చేసేసుకోవచ్చు బీరపాదు తీసేస్తాను ఎందుకంటే చాలా గుబూరు అయిపోయింది బాగాలేదు కూడా అన్నది ఏమా చెప్పండి చూడండి అలా మొత్తం బీరపాదు అయితే ఇంకా తీసేస్తున్నాను బాగా గుబురైపోయింది అది ఇలాగే ఇంకా చాలా మటుకు తీయాల్సి వస్తుంది తప్పలేదు మళ్ళీ కొత్తవన్నీ వేసి మీకు మళ్ళీ అన్నీ వచ్చిన మొలకలు అవి వచ్చినవి దీని పోషకాలు ఏటి ఇవ్వడం ఇవన్నీ మీకు చూపిస్తాను అండి సరే అండి చూడండి ఇందులోని ఈ మట్టి కిచెన్ వేస్ట్ వేసాను ఇదంతా ఇవి చూడండి కిచెన్ వేస్ట్ ఇదంతా ఈ అడుగుని ఇక ఇప్పుడు దాని మీద మట్టి వేసుకుంటున్నాను చూడండి మట్టి వేస్తున్నాను ఈ మట్టి వేసేసుకున్నాం అనుకోండి ఇది అలా కంపోస్ట్ అయిపోతుంది అన్నమాట చూడండి చూసారా ఎత్వాంస్ చూసారా ఎత్వాంస్ కంపల్సరీ ఇవి ఉంటేనే మనకి మేలు అనమాట మేలు జరుగుద్ది ఎత్వాంస్ ఉంటేనే ఇగో చూడండి ఎత్వాంస్ ఎంతంత ఉన్నాయో ఈ చిన్న చిన్న దాంట్లో చూసారా ఎంతంత ఉన్నాయో ఇదిగోండి చూడండి మట్టి ఎలాగే ఇస్తున్నానో ఇలాగే వేసుకోవడం ఏ బాబు ఇంకా అలా తీసిరా వేరా ఇంకో చూడండి ఇవి ఇగో చూసారా ఈ సీతాఫలాలు అవి వాళ్ళని కుళ్ళిపోయినవి తీసుకొచ్చేసి వేసాను అనమాట ఇవి మట్టి వేయగానే అవి కుళ్ళిపోయి శుభ్రంగా కంపోస్ట్ అయిపోద్ది అనమాట మనకి ఇబ్బంది లేకుండా ఇందులోనే ఇంతకుముందు మొక్కలు వేసానండి ఈ వర్షానికి అన్నీ పోయాయి మొక్కలు అందువల్ల ఇప్పుడు ఆ మట్టిని ఇలా వాడేస్తున్నాను అనమాట నేను ఇగో చూసారా ఎత్వాంస్ ఎన్ని ఉన్నాయో ఇలా చూపించాము ఇగో అంత చిన్న దాంట్లో చూసారా ఎన్ని ఉన్నాయో ఇదిగో ఇగో ఇగో చూడండి ఎన్ని ఉన్నాయో చూసారు కదా ఎత్వాంస్ ఇగో చూడండి ఎన్ని ఉన్నాయి బోల్డ్ ఎత్వాంస్ చిన్న దాంట్లోనే బోల్డ్ విపరీతంగా వచ్చేస్తాయి అన్నమాట ఇగో చూడండి ఇది ఇంకోటి చిన్నవి చూసారా చిన్నవి ఎలా పుడుతున్నాయో చిన్నవి ఇగో ఎలా పుడుతున్నాయో చూసారా ఎత్వాంస్ ఇగోండి ఇగో ఇదిగో ఇదొకటి
హెత్వంస్ ఉండాలండి కంపల్సరీ. అట్లా చాలా జాగ్రత్తగా మనం ఇచ్చేస్తే అవి విసర్జన చేసినవన్నీ మనకి బాగుంటాయి అన్నమాట. మొక్కకి మంచి బలం అన్నమాట అవి. అది చూసారు కదా, ఇగోండి ఇలాగ వేసేసుకొని మట్టి వేసేసి మళ్ళీ తర్వాత ఏం చేయాలంటే మనం మొక్కలు వేసుకునే ముందు మనం కోకోపీటు ఇవన్నీ కలిపినవి మళ్ళీ మీకు చెప్తాను. అవన్నీ వేసి అప్పుడు మనం మొక్కలు వేసుకుంటే చక్కగా వస్తాయి అన్నమాట అండి. తర్వాత ఉన్నది చూపిస్తాను మీకు. ఇగో చూడండి ఇవన్నీ ఎలా శుభ్రాలు చేసామో ఉదయం మీకు చూపించాం కదా. ఇవన్నీ ఒకసారి ఇదంతా అలా చూపించమ్మా. ఇటువైపు ఇగో చూసారా ఎంత చెత్త వచ్చిందో. ఇదంతా కంపోస్ట్కి అనమాట. ఉదయం ఇవన్నీ శుభ్రాలు చేసేటప్పటికి ఇక్కడ అవన్నీ చూడండి, అదంతా చూపించు. ఇదిగోండి ఇది కిచెన్ వేస్ట్ చూసారు కదా. ఇది కిచెన్ వేస్ట్ అనమాట. ఇలా ఉంచాను, చెప్తాను దానికోసం చెప్తాను. ఇక చూడండి ఇదంతా అలా చెప్తాను. చెప్పండి. ఇగో చూడండి ఇదంతానా. ఇగో ఇలా క్లీన్ చేసుకున్నా అండి. ఇగో మొక్కలోకి ఇక్కడి నుంచి మట్టి ఎలాగ ఇవ్వాలి ఏటి ఇగో చూసారు అన్ని పండుటాకుల్లాగా వచ్చాయి అన్నమాట. సరైన వాటర్ అది లేక ఈ వర్షం వచ్చి మళ్ళీ ఎండలు రావడం వల్ల అన్నీ పండిపోయినట్టు అయిపోయి అవన్నీ ఉదయం తీసుకున్నాము శుభ్రంగా. చూసారు కదా ఎంత శుభ్రం చేసామో. ఇంకెక్కడి నుంచి కంటైనర్లు అవి మీకు చూపిస్తాను ఏ దానికి ఏటేటి అన్నదిని. కానీ ఇగో విత్తనాలు వేస్తాను. విత్తనాలు వేసిన తర్వాత మట్టి ఎలా మార్చుతాము ఏంటి, ఏ మట్టి ఏ పోషకాలు ఇవ్వాలి మొక్కలకి ఇవన్నీ చూపిస్తాను. చూడండి వెళ్ళి ఫ్రూట్స్ చూపించాను. మలబరీ ఫ్రూట్స్ ఎన్ని వచ్చాయి చూడండి. ఇగో చూడండి మల్బరీ దగ్గరగా చూపించు. చూసారా ఎన్ని పళ్ళు వచ్చాయో. ఇగోండి ఇగో మల్బరీ పళ్ళు చూసారా. యశ్వ ఎలా చూపించమ్మా. ఇవ్వండి ఫ్రూట్స్ చూసారా. చెప్పాను కదా బార్బర్ చెర్రీ అట. కింద పడిపోయింది. ఇగోండి బార్బర్ చెర్రీ చూసారు. ఇవి ఎలా కాసేస్తున్నాయో పళ్ళు. ఇగో చూడండి ఎంత బాగుంది. చూసారు కదా. ఇగో చూడండి. ఇవాళ కొన్ని మొక్కలు తీసేటప్పుడు కొన్ని హార్వెస్ట్ చేశానండి. ఇంకా అవి చూపించడానికి అవ్వలేదు. బజ్జీ మిర్చి అవి కొన్ని ఏదో చిన్న హార్వెస్ట్ చేశాను. అలాగే ఇగో చూసారు కదా ఇవన్నీ శుభ్రాలు చేసుకొని వచ్చాను అనమాట మొత్తం. ఇగో చూడండి. ఇగో చూడండి పళ్ళు చూసారు కదా. ఇంకా ఉన్నాయి, ఆ చెట్టుకి కూడా ఉన్నాయి ఈ ప్రస్తుతానికి. ఇగోండి రేగు పళ్ళు చూసారా కాయలు ఎలాగొస్తున్నాయో. ఇగో ఇదొకటి, ఇగో ఇదొకటి. ఇంకెక్కడి నుంచి రేగుపళ్ళు బాగా దిగుతాయి. అలాగే మీకు జాంకాయలు చూపిస్తాను రండి. నాకు చూపించడం అవ్వట్లేదు ఈ వర్షాల వలన. ఇంకొప్పుడు తగ్గాయి కాబట్టి
చూసారా ఒకే చెట్టుకి ఎన్ని కాయలు? ఇవి ఒక 2 కాయలు ఇంకా ఎదుగుతాయి. ఇవ్వండి, ఇదొక కాయ, ఇగో ఇదొక కాయ ఒకే చెట్టుకి. ఇదే చెట్టు, ఈ చెట్టుకి. అప్పుడే ఈ చెట్టుకి అయితే నేను మళ్ళీ దీనికి ముందు 3 కాయలు తెంపామండి. ఇగో ఇంక ఇది చిన్నదనమాట, ఇది వస్తుంది. దీనికి ఒక కాయ ఉంది, చూసారు కదా. ఇగో ఇదంతా కంపోస్ట్ తయారు చేస్తాను అనమాట. కంపోస్ట్ కోసమని ఉంచాను. ఈ మొక్కలకి ఏది ఎలాగివ్వాలి, ఏ మట్టి ఎలాగివ్వాలి అన్నీ మీకు నేను వివరంగా ఇంకెక్కడి నుంచి మీకు మొక్కల విషయాలు చూపిస్తూ ఉంటానండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మీరు మొక్కలు వేసుకొని ఇప్పుడు నవంబర్ నుంచి మనకి ఇంకా విపరీతంగా పూత వస్తాయి. ఏ వేసుకున్నా కూడా టమాటా వస్తుంది, చిల్లీ వస్తుంది, వంకాయలు వస్తాయి, ఇంక మన ఇష్టం బీరకాయలు, ఆనపకాయలు మొత్తం దిగుతాయి. మనం వేసుకుందాం. ఇప్పుడు వేసుకున్న దగ్గర నుంచి ఏవేటేటట్టు వస్తున్నాయో చూదురు. కానీ సంక్రాంతి లోపు మనకి పెండ్లము, కంద ఇవన్నీ ఉంటాయి. ఇగో ఎలా రండి, ఇగో చూసారా స్టార్ ఫ్రూట్స్ గుత్తులుగానా. ఇగో చూడండి, ఇగో చూసారా. ఇగో చెట్టు నిండా కాయనండి. ఇగో చెట్టు నిండా కాయలే, ఇవన్నీ కాయలే, చూసారు కదా. చెట్టు నిండా కాయలే. ఇగోండి, ఇది చూసారు కదా స్టార్ ఫ్రూట్ మొక్క. చచ్చిపోద్దేమో అనుకున్నానా, చూడండి ఇప్పుడు చక్కగా ఎలాగా వస్తుందో, చూసారు కదండి. ఇగోండి, ఇక అల్లం చూసారా, అప్పుడే అల్లం. ఇంక ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎండిపోతుంది కాబట్టి అల్లం తీసుకోవచ్చు. అల్లం వచ్చింది, ముక్కలో వచ్చాయి, బాగానే వస్తుంది. ఇదిగోండి ద్రాక్ష పళ్ళు ఒకటి చూపిస్తాను, వైట్ ద్రాక్ష. ఇగో చూడండి, ఇదొకటి. ఇదిగోండి గుత్తులు, ఇగో గుత్తులు. ఇదిగోండి ఇదో గుత్తు, చూసారు కదా వైట్ ద్రాక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీ చేయండి.